మోనాలిసా గుర్తే ఉంది కదా. లవ్ యూ బచ్చే. హలో లవ్ యూ బచ్చే. ఓకే హ్యాపీ వ్యాలంటైన్స్ డే. పూసలు అమ్ముకున్న దాన్ని ఫేమస్ చేసేది మీరు. ఆడెవ్వడో యూట్యూబర్ తీసుకొచ్చి అది కాస్త మోడలింగ్ గా మారి దాని తర్వాత హిందీలో ఒక సినిమా అఫీషియల్గా సైన్ చేసింది. తనకి ఇష్టం ఉన్న డ్రెస్సులు వేయించారు, మోడలింగ్ చేయించారు, నిజంగా సోషల్ మీడియా పవర్ ఏంటో చూపించారు. కానీ కట్ చేస్తే అదే ప్రొడ్యూసర్ అయితే ఉన్నారో దానికి 3 కోట్ల ఖర్చు పెడుతున్న సినిమా అని చెప్పుకొని తనని మిస్యూజ్ చేశాడని చెప్పి ఆ అమ్మాయి అక్కడి నుంచి రావడం జరిగింది. సో అతని మీద ఎలిగేషన్ కేసు ఇవన్నీ ఇవ్వడం జరిగింది. కట్ చేస్తే మన తెలుగులో ఒక సినిమాకి సైన్ చేసింది, అది కూడా ఉప్పల్లో ఉన్న ఎన్ఎస్ఎల్ బిల్డింగ్లో ఒక 10 రోజుల పాటు షూటింగ్ జరగడం జరిగింది. సినిమా పేరు అఫీషియల్గా తెలియకపోయినా ఆ అమ్మాయిని హైదరాబాద్ తీసుకొచ్చి తనకి లగ్జరీ రూములు ఇచ్చి సినిమాని స్టార్ట్ చేశారు. ఇంతగా స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేసింది, కట్ చేస్తే లవ్ యూ బచ్చే అని చెప్పేసుకొని ఒక ముస్లింని పెళ్లి చేసుకుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ముస్లిమా లేకపోతే క్రిస్టియనా లేకపోతే హిందువా అది కాదు. అతని మీద ఇప్పుడు పోస్కో కేసు అనేది రిజిస్టర్ చేశారు. ఎవరు చేశారు? మోనాలిసా వాళ్ళ తల్లిదండ్రులు కేసు ఇస్తారు. ఎందుకంటే ఆమె 2000 బోర్న్ అయింది. సో ఆ అమ్మాయి ఇంకా మైనరే, మేజర్ కాలేదని అతని మీద పోస్కో కేసు ఇస్తుంది. చూసా, గాలికి పోయే కంప తిరిగి బ్యాక్ సీట్కి అంటుకుంటే ఎలా ఉంటుందో ఇప్పుడు అలా ఉంది వాడు చేసుకునే పరిస్థితి. సో ఇదే అనమాట. దీన్ని బట్టి చాలా మంది ఇది కేరళ ఫైల్ 3 అంటున్నారు. దాంతోపాటు ఇంకా ఇష్టం వచ్చిన కాంట్రవర్సీ చేస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవడైతే పూసలు అమ్ముకునే దాన్ని తీసుకొచ్చి నేషనల్ మీడియాలో పెట్టి చాలా హైప్ చేశాడో వానికి కూడా తెలియదు ఈ కేసు ఇంతగానో దొరుకుతుంది అని. సో ఫైనల్గా ఎవడైతే మోనాలిసా చేసుకుంటావో వాడు ఇప్పుడు ఎలాంటి శిక్ష అనుభవిస్తుండో మీరు చెప్పండి. సో అది కూడా ఇంకా ట్విస్ట్ ఏంటంటే ఈ మోనాలిసానే క్లారిటీగా తన దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ అని చెప్పి మర్యాద చేసుకుందండి. సో దీని పట్ల కొన్ని సంఘాలు, సంస్థలు, దాంతోపాటు సినిమా వాళ్ళు విపరీతంగా వాళ్ళకు వచ్చిన కామెంట్ చేస్తారు. సో ఇదనమాట అఫీషియల్గా రాట్ టాక్స్ విత్ తారక్. సో మీకు ఎలా అనిపించింది? మోనాలిసా చేసింది లవ్ యూ బచ్చే ఎక్కడైతే ఉన్నదో అక్కడ అదే ఉండాలి. పూసలు అమ్ముకున్న దాన్ని ఫేమస్ చేస్తే ఇలా అయింది. సో వేరే వీడియోలో ఇంకో అద్భుతమైన రియలిస్టిక్ టాపిక్తో కలుద్దాం.